మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనలు గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునయ్యున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది మనము వాక్యం అంటే నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. అయితే అన్నీ బాగున్నప్పుడు బాగుంటుంది, కానీ కష్ట విషయంలో అందరూ వదిలేసినప్పుడు ఈ వాక్యమే నిన్ను నడిపిస్తుంది. బిడ్డలారా, లోకమును అది తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటుంది. కానీ దేవుని బిడ్డలు ఆత్మహత్య చేసుకోకుండా, ఎటువంటి ప్రమాదాలకు గురి కాకోకుండా ఉండాలి అంటే దేవుని వాక్యమును ప్రేమించి అందులో మనము నడవాలి. అప్పుడు కష్టకాలంలో మన పాదాలకు దీపములాగా కనిపిస్తుంది. ఆ సమయంలో, అందరూ వదిలేసిన సమయంలో మన త్రోవలకు వెలుగుగా కనిపిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యమునే దీపమును, ఈ వాక్యమునే వెలుగును మనము గనక కనుగొని మన జీవితంలో గనక మనము అన్వయించుకుంటే, కష్టకాలంలో ఈ వాక్యమే మనల్ని ధైర్యపరుస్తుంది. అందరూ వదిలేసిన సమయంలో ఈ వాక్యమే మనల్ని ఆదరిస్తుంది దేవుని బిడ్డలారా. కాబట్టి వాక్యాన్ని ప్రేమించండి, వాక్యాన్ని ధ్యానించండి, వాక్యములో నడవండి. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. వాక్యమును ప్రేమించే మనసు మాకు దయచేయండి అయ్యా. వాక్యం చెప్పినట్టు వినే మనసు మాకు దయచేయండి ప్రభువా. వాక్యం ప్రకారం జీవించే మనసు మాకు ఇచ్చి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.